63 సెంట్లు. అది సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం 63 సెంట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం. అది సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేస్తే అయినా మా పార్టీ లీడర్ ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడుండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం చేశారు. అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళు కూడా తీసుకెళ్ళి అది కూడా దాని గురించి కూడా ప్రెస్ లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు. కానీ దాని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలగొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపేయలేకపోయినాడని నేను కూడా ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాను. ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ 3 రోజులు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరికాల సునీతమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపించిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన పక్కనది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 4.5 ఎకరా అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు, నాకు బొక్కైచ్చిపోతున్నారు. అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేసావు అని. దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో 8 కోట్లు తీసుకుంది అన్నారు.